మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువును ప్రతి ఒక్కరూ వారి హృదయాలలో అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యం ప్రాప్తిస్తుందని బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ పాస్టర్ జోసెఫ్ బెన్నీ పేర్కొన్నారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ లో ఈస్టర్ ఆరాధనను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. పాస్టర్ జోసెఫ్ బెన్నీ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి చివరిగా ఈస్టర్ సందేశం అందించారు. అదేవిధంగా సంఘం అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ మోజెస్ బెన్నీ ఈస్టర్ సందేశం అందించారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, యవనస్తులు పాల్గొన్నారు. పునరుద్ధానం లేకపోతే విశ్వాసం లేదు, పునరుద్ధానం లేకపోతే భక్తి లేదు, పునరుద్ధానం అయితే పాప క్షమాపణ లేదు. పునరుద్ధానం అంటే నిరంతరము జీవించడం. పునరుద్ధానం అంటే నిరంతరము జీవించడం. యేసు ప్రభు వారు ఒక్కరే చనిపోయి సమాధి చేయబడి మూడవ దినం తిరిగి లేచి నిరంతరము జీవిస్తున్నటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పునరుద్ధానాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కనుక ఎవరైతే ఆయన్ని అందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిరంతరము ప్రభుతో ఉంటారు. అందుకని